చెయ్యి చెయ్యి తగిలింది హాయి హాయిగా ఉంది, పగలు రేయిగా మారింది, పరువము ఉరకలు వేసింది. చేయి చేయి తగిలింది హాయి హాయిగా ఉంది, పగలు రేయిగా మారింది, పరువము ఉరకలు వేసింది. ఆహాహాహాహా ఓహోహోహోహో ఆహాహాహాహా ఓహోహోహోహో. నా వలపే తలుపును తట్టింది, నా వలపే తలుపును తట్టింది, నీ మనసుకు మెలకువ వచ్చింది, నీ వయసుకు గడియను తీసింది. నీ పిలుపే లోనికి రమ్మంది, నీ పిలుపే లోనికి రమ్మంది, నా బిడియము వాకిట ఆపింది, నా సిగ్గే మొగ్గలు వేసింది. ఆహాహాహాహా 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 ఆహాహాహాహా. చేయి చేయి తగిలింది హాయి హాయిగా ఉంది, పగలు రేయిగా మారింది, పరువము ఉరకలు వేసింది. ఆహాహాహాహా ఆహాహాహాహా. సిగ్గుతో నీవు నిలుచుంటే, నీ బుగ్గల సిగ్గులు చూస్తుంటే, సిగ్గుతో నీవు నిలుచుంటే, నీ బుగ్గల సిగ్గులు చూస్తుంటే, ఊపిరాడక నా మనసు ఉక్కిరి బిక్కిరి అయ్యింది. వాకిట నేను నిలుచుంటే, ఆకలిగా నువ్వు చూస్తుంటే, ఆశలు రేగి నా మనసు అటు ఇటుగాక నలిగింది. వాకిట నేను నిలుచుంటే, ఆకలిగా నువ్వు చూస్తుంటే, ఆశలు రేగి నా మనసు అటు ఇటుగాక నలిగింది. చేయి చేయి తగిలింది హాయి హాయిగా ఉంది, పగలు రేయిగా మారింది, పరువము ఉరకలు వేసింది. ఆహాహాహాహా 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 ఓహోహోహోహో. నీ చూపే మెత్తగా తాకింది, నీ చూపే మెత్తగా తాకింది, నా చుట్టూ మత్తును చల్లింది, నిన్ను చూస్తుంటే చాలంది. నీ సొగసే నిలవేసింది, నీ సొగసే నిలవేసింది, నా మగసిరికే సరితూగింది, నా సగమును నీకు ఇమ్మంది. లాలాలాలాలాలా లాలాలాలాలాలా. చేయి చేయి తగిలింది హాయి హాయిగా ఉంది, పగలు రేయిగా మారింది, పరువము ఉరకలు వేసింది. ఆహాహాహాహా ఆహాహాహాహా. హలో ఫ్రెండ్స్, శ్రావణ మాసము పెట్టింది రేపు ఆగస్టు 8వ తేదీ వరలక్ష్మి వ్రతం. 9వ తేదీ మామూలుగా ఇది ఏదో గ్రహణము అని చెప్పని అంటున్నా. ఏదో గ్రహణము కాదు, గ్రహణం ఆ రోజు ఏంటంటే 9వ తేదీ గ్రహణం ఉంది. ఏందనంటే కొంతమంది ఇప్పుడు మామూలుగా ఈ వరలక్ష్మి వ్రతానికి కలశము పెట్టుకుంటారు కదా. ఆ కలశము ఏందనంటే పెట్టిన రోజే పెట్టిన 8వ తేదీ వరలక్ష్మి వ్రతానికి పెట్టిన కలశాన్ని 9వ తేదీ కొంతమంది ఏంటంటే శనివారము అట్లాగా కదిలిస్తారనమాట. ఆ రోజు గ్రహణంగా ఉంది కాబట్టి ఆ రోజు కదిలించకుండా శుక్రవారం రోజే ఏందనంటే అలా కదిలించాలని చెప్పానని అంటున్నారు ఫ్రెండ్స్ చాలామంది. అది ఏదో మీరేందానని చెప్పానంటే కొంతమంది పూజారిని కనుక్కొని గ్రహణము ఏందానని చెప్పానంటే ఆ కలశము తీయొచ్చా, లేకపోతే గ్రహణము ముందే ఏందానని చెప్పానంటే పూజ అయిపోయిన వెంటనే కలశం తీయొచ్చా అనేది మీరు కనుక్కొని ఏంటంటే పూజారులని కనుక్కొని మీరేందానని చెప్పానంటే జాగ్రత్తగా చేసుకోండి ఫ్రెండ్స్. ఏందానంటేను ఇప్పుడు మాకేందానంటే ఆషాఢ మాసం అయిపోయింది, శ్రావణ మాసం వచ్చింది కదా. మాకు శుభమస్తులో కానీ జేవిఆర్లో కానీ తర్వాత రుక్మిణిలో కానీ 30 రూపాయలకే శారీస్ ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే 30 రూపాయలకే శారీస్ ఇస్తున్నారంట. అది ఏందనేది నేనైతే పోలేదు, కానీ చాలామంది ఏందానని చెప్పానంటే అడ్వర్టైజ్మెంట్స్ చూసి నాకు చెప్పారు. కావాలనుకున్న వాళ్ళు నెల్లూరుకి దగ్గరగా ఉన్నవాళ్ళు నెల్లూరులో ఉన్న వాళ్ళు ఏంటంటే
30 రూపీస్కి శారీస్ ఏందని చెప్పంటే ఎక్కడా రాదు కదా ఫ్రెండ్స్. అవి ఏంటంటే పోయి తెచ్చుకోండి ఫ్రెండ్స్, బాగున్నాయి అంటున్నారు. ఓకేనా.